జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 17వ తారీఖు గురువారం. ఈరోజు తిథి సప్తమి, నక్షత్రం రేవతి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు చతుర్థ భావములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైనటువంటి విషయాలంతా సానుకూలంగా ఉంటాయి. కొందరి వ్యక్తుల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం బాగుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించే లాభాలు అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల విద్యాపరమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామిని దర్శించుకోండి. హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు తృతీయంలో రవి సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. ద్వితీయ భావంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. తల్లితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా ఈ రోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు, కొన్ని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ప్రతికూలంగా మారుతాయి. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి తృతీయములో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు, దైవ దర్శనాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల ఇంట్లో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్థిరాస్తుల నుంచి ఆదాయం, వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. దశమములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది అధికారుల యొక్క సహకార లోపం కొన్ని ఇబ్బందులను కొని తెచ్చి పెట్టే విధంగా ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి దశమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. సునాయాసంగా అభివృద్ధిని సాధిస్తారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. చాలా రోజుల తర్వాత కొన్ని శుభ కార్యక్రమాల్లో కానీ, విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నారు. జన సహకారం బాగా ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. వ్యయంలో గురువు సంచరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా ఉండే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతుంది. అనుకోకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. చాలా వరకు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరు మౌనం పాటించడం మీకు ఉత్తమమని చెప్పవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. అరటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వపరమైనటువంటి లాభాలు కూడా అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. దురాశతో చేసేటువంటి కార్యక్రమాలను మీరు విరమించుకోవడం వల్ల ఎక్కువ లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి.
జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. పని భారము శ్రమ అధికమవుతుంది. విద్యా సంబంధమైన విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామి దర్శనం చేసుకోండి. హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. షష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భాగ్యములో గురు సంచారం వల్ల పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కేతు సంచారం ఉంది. అతి సునాయాసంగా లాభాలు అందుకుంటారు. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. పంచమములో రాహు సంచారం వల్ల సంతానం విషయంలో కాస్త మనస్పర్ధలు, లేకపోతే ఆత్మీయుల విషయంలో కొన్ని ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగా చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు ఆనందం కలిగే విధంగా ఈరోజు అంతా కాలం గడిపే పరిస్థితి ఉంది. దశములో కుజ సంచారం వల్ల మీ శ్రమ, మీ పట్టుదల మీ విజయానికి తోడ్పడుతుంది. అధికారుల అభినందనలు కూడా లభిస్తుంది. దశములో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగా నిజాయితీగా పనిచేసే విధానము అధికారులకు నచ్చి వారి అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది. సప్తమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు అష్టమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలత, విందు వినోదాల్లో పాల్గొని సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టమ భావంలో గురు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు కాస్త వెనకడుగు వేస్తారు. కొందరు పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కుంభరాశి వారికి షష్టములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. పంచమంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీకు నచ్చిన ఒక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, తండ్రి గారి ఆశస్సులు, తండ్రి నుంచి ఆదాయము అందుకుంటారు. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం స్పష్టంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ సమస్యలు పరిష్కరించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మనస్సుకు సంతోషం కలిగే విధంగా ఈ రోజంతా ఉంటుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూలత కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాల పారాయణం,
శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.